నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి ఎలాంటి నియమాలతో దర్శనం చేసుకుంటే భగవంతుడి అనుగ్రహం సులభంగా కలుగుతుందో పరిశీలిద్దాం. ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ కాళ్ళు చేతులు చక్కగా నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గత్నోపివా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః అనుకుంటూ కొద్దిగా నీళ్లు చేతో తీసుకుని శిరస్సును చల్లుకొని ఆ తర్వాత దేవాలయంలోకి ప్రవేశించాలి. మరి ఏంటి దీనిలో ఉన్న అర్థం అంటే, అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గత్నోపివా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి అపవిత్ర భావాలు ఉన్నప్పటికీ వాటిని తొలగింపజేసి నన్ను పవిత్రుణ్ణి చెయ్యి స్వామి అని ప్రార్థిస్తూ, యః స్మరేత్ పుండరీకాక్షం, పుండరీకాక్షుడు ఆ శ్రీమన్నారాయణుని స్మరించుకుంటూ స బాహ్యాభ్యంతర శుచిః, లోపల బయట నన్ను శుద్ధి చెయ్యి స్వామి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. దేవాలయంలో ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించకూడదు. ప్రశాంతంగా దేవాలయంలోకి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి. దేవాలయానికి వెళ్ళగానే మనకి బలిపీఠం కనిపిస్తుంది. ఆ బలిపీఠానికి నమస్కారం చేసుకోవాలి. బలిపీఠానికి నమస్కారం చేసుకుంటే మనలో ఉన్నటువంటి అహంకారం మొత్తం కూడా భగవంతుడి దగ్గర విడిచిపెడుతున్నామని చెప్పడమే దానిలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకునేటప్పుడు ప్రతి దేవాలయంలో కూడా క్షేత్రపాలకుడు ఉంటాడు. ఆ క్షేత్రపాలకుడు ఎవరో తెలుసుకుని ముందుగా ఆ క్షేత్రపాలకుడికి నమస్కారం చేసుకొని దేవాలయంలోకి ప్రవేశిస్తే భగవంతుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. మనం గృహంలో దీపారాధనలు చేస్తూ ఉంటాం. అయితే దేవాలయంలో చేసేటటువంటి సామూహిక దీపారాధనలు కానీ, దేవాలయంలో ప్రత్యేకంగా మీరు చేసేటటువంటి దీపారాధనలు కానీ, గృహంలో చేసే దీపారాధనల కన్నా కూడా కొద్దిగా ఎక్కువ ఫలితాన్నే కలిగింపజేస్తాయని నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి నారద పురాణంలో చెప్పినట్టు దేవాలయంలో దీపారాధనలు చేస్తే భగవంతుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. జాతకంలో నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవాలయంలో పుష్కరిణి ఉన్నట్లయితే ఆ పుష్కరిణిలో ఒక్కసారి స్నానం చేయండి. ఎక్కడైనా దేవాలయంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేస్తే నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా వరాహమూర్తిని దర్శనం చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాం కదా, అక్కడ పుష్కరిణిలో తప్పకుండా స్నానం చేయండి. మీకు ఎలాంటి నవగ్రహ దోషాలున్నా సరే తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు పుష్కరిణిలో స్నానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. కలియుగ దైవం ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే జీవితంలో తీవ్రమైనటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎప్పుడూ కష్టాలే, ఎప్పుడూ సమస్యలే అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా దేవాలయంలో 9 రోజుల పాటు సుప్రభాత సేవలో పాల్గొనండి. భగవంతుడికి సుప్రభాత సేవ చేస్తారు కదా, ఆ సుప్రభాత సేవలో వరుసగా 9 రోజులు పాల్గొని ఆ సేవ చేసుకోండి. భగవంతుడి అనుగ్రహం ద్వారా జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు ఎదురవుతున్నా వాటి నుంచి తొందరగా బయటపడవచ్చు. ఇంతటి శక్తి దేవాలయ దర్శనంలో ఉంది. దేవాలయ దర్శనం చేసుకుందాం. భగవంతుడి అనుగ్రహానికి మనమందరం సులభంగా పాత్రలమవుదాం. రేపటి శుభయోగం శీర్షికన షట్తిల ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. బ్రహ్మపురారిసురార్చితలింగం నిర్మలవాసితశోభితలింగం జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. నత్కీరుడు పాండ్యదేశంలో గొప్ప కవి. ఆ పాండ్యదేశ పరిసరాల్లో ఒకసారి కరువు ఏర్పడింది. ఒక పల్లెటూళ్ళలో ఒక శివాలయ అర్చకుడున్నాడు. అతను మామూలు అర్చకుడు కాడు, గొప్ప భక్తుడు. అర్చకుడు భక్తుడు అయితే చరిత్ర అయిపోతుంది. ఆ అర్చకుడు గొప్ప శివభక్తుడు. ఆయన శివుడికి లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడు. కానీ కరువు ఎక్కువైపోవడంతో శివుడికి నైవేద్యం పెట్టడానికి కూడా ఇబ్బంది అయ్యి, స్వామి కొంతకాలం నేను అటు ఇటు తిరిగి ఏదో నా పాటలు నేను పడతాను, కానీ నీకేమీ పెట్టట్లేదని బాధతో ఇక్కడ బతకలేకపోతున్నా, కాబట్టి కొంతకాలం నేను బయటికి వెళ్ళి వస్తాను, నీవు అనుకోకొని అని చెప్పి వెళుతుంటే శివుడు ప్రత్యక్షమై, నీకు ఆ బాధపడకుండా నేను ఒక ఏర్పాటు చేస్తున్నా, ఎందుకంటే ప్రస్తుతం కాలాన్ని అనుసరించి నేను కూడా చూసుకుంటాను కనుక కరువు ఉంది, కానీ నేను ఒక పద్యం రాసిస్తాను, అది తీసుకువెళ్ళి పాండ్యరాజుకు వినిపించు. ఆయన కవితాప్రియుడు, ఆయన నీకు కావలసిన సంపదలు ఇస్తాడు, వాడితో హాయిగా నువ్వు వచ్చి ఇక్కడ కరువు తీరా నన్ను పూజించుకోవచ్చు అని చెప్పాడు. ఇదేదో బాగుంది అనుకున్నాడు. ఇచ్చిన పద్యం పట్టుకెళ్ళాడు ఆయన. ఆ పద్యం చెప్పగానే రాజుగారు చాలా సంతోషించి ఇక కొత్త కవి గారికి కానుకలు ఇద్దాం అనుకుంటూ ఉంటే
అందులో ఉన్నటువంటి ఒక కవి, పెద్ద కవి, ఆస్థాన కవి నత్కీరుడు అనేటువంటి ఆయన లేచి పద్యం తప్పన్నాడు. ఇవాళ కానుకలు ఇచ్చిగయ్యా తప్పు పద్యం రాశాడని. ఏమిటి రచించాడంటే స్త్రీ యొక్క కురులు అంటే వెంట్రుకల్ని వర్ణిస్తూ సహజ సుగంధంగా ఉన్నాయని వర్ణించాడు ఆయన. ఎప్పుడైనా వెంట్రుకలకు సహజ సుగంధం ఉండదు కనుక ఇది అనౌచిత్యం ఉన్నది, కాబట్టి ఇది కవితారీతుల ప్రకారంగా కూడదు కనుక ఔచిత్యమే రసమన్న క్షేమేంద్రుని వాక్యానికి ఇది విరుద్ధంగా ఉంది కనుక ఇది ఉత్తమ కవిత్వం కాదన్నాడు నత్కీరుడు. ఇది విషయం. ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో వెంటనే ఏమంటావు దీనికని అన్నాడు. ఏదో సొంత కవిత్వం అయితే సమర్థించుకునేవాడు, ఎరువు కవిత్వం అయ్యి ఎవడో ఇచ్చిన కవిత్వం పట్టుకుని తానే సమర్థన చేస్తాడు, నీళ్లు నమిలేడు. వెంటనే కానుకేం లేదు పో అన్నాడు. వెంటనే తిన్నగా శివుడి దగ్గరికి వచ్చి నువ్వు నీ పద్యం పెట్టుకో అన్నాడు. ఆకలి బాధ ఒక్కటే నాకు ఉండేది, ఇప్పుడు నీ వల్ల అవమాన బాధ ఒకటి ఎదురయ్యిందయ్యా, నాకు నిండు సభలో అవమానం వచ్చింది, తప్పుడు పద్యం ఇచ్చి నన్ను పంపిస్తావా అన్నాడు. వెంటనే శివుడు వచ్చి తప్పుడు పద్యమా ఎవడన్నాడు రా అన్నాడు. అక్కడ ఒక ఆయన ఉన్నాడులే, ఆయన అన్నాడు పద నేను వస్తానన్నాడు. ఇతనికైతే యథాతథంగా కనబడ్డాడు కానీ సభలోకి అలా రాడు. అందరికీ వేషం మార్చుకున్నాడు, మంచి పండితుడి వేషం, తలపాగా పెట్టుకున్నాడు, విభూతి పట్టు పెట్టుకున్నాడు, చేతిలో ఒక దండం పట్టుకున్నాడు, మంచిది మంచి పండిత్ శాలువా వగేరా వగేరా చాలా ఉన్నాయి, కంకణాలు, ఇంకా చెప్పడానికి ఏమున్నది. వీటన్నిటితో వచ్చాడు సభలోకి. ఈ పద్యం నేనే రాసి పంపించాను ఈ కరువు తీరాలని. ఆ పద్యం తప్పన్నట్టు మీలో ఎవడన్నాడు. వెంటనే లేచి చెప్పాడు నత్కీరుడు నేనే అన్నానని. ఏమిటి ఆ తప్పు? కురులకు సహజ గంధం ఉంటుంది అన్నారు, నేను ఉండదు అని చెప్పాను అన్నాడు. అరే నాకు తెలిసి ఉంటుంది అన్నాడు. నీకు తెలిసి అంటే నువ్వెవరు అన్నాడు. నాకు తెలిసి ఒకే స్త్రీ, ఆవిడికి సహజ గంధం ఉంది అంటే ఎవరు? పార్వతీదేవి. ఆవిడ కురులకు సహజ గంధం ఉందిట. ఎందుకంటే చంపకా శౌక పున్నాగ సౌగంధికల సత్కచా కదా. ఆవిడికి దేవతా ఉద్యానవనాల్లోని కుసుమాలు పెడతారట. ఆ కుసుమాల గంధం తలకి రావడం కాదు, ఆ వెంట్రుకలకున్న గంధం ఆ కుసుమాలకు కావాలని పెట్టుకు వస్తాయిట. అక్కడ చూడండి, ఇక్కడ అంత సహజ గంధం ఉంది. ఎవడైనా తనకు అనుభవంలోనూ తాను రాస్తాడు, అంతే కదండి ఇక్కడ. కనుక తన అనుభవం తాను రాశాడు. అరే మరి పార్వతీదేవికి ఉందే అన్నట్టు ఆయన. అప్పుడైనా పోల్చొద్దండి నత్కీరుడు. వెంటనే అన్నాడు అగజకు నయనం తగు ఇలా మగువులకు చెల్లదు అన్నాడు. ఇక్కడ అగజకైతే వేరే విషయం, స్త్రీకుంటుంది అని నువ్వు రాసేవి కదా అన్నాడు. పాప ఆయన ఏం చేశాడని తెలిసిన ఒక్క స్త్రీ అని రాశాడు ఇక్కడ. వెంటనే ఓహో నేను ఎవరో వీడికి తెలియట్లేదని వాడికి ఒక్కడికి కనబడేలా, నత్కీరుడికి కనబడేలాగా నొసట ఒక కన్ను చూపించట. శివుడని తెలుసుకుంటాడని. వెంటనే అతను ఏమన్నాడంటే తల చుట్టువార కన్నులు కలిగినను పద్యంబు తప్పు అన్నాడు. నుదుటి మీద కళ్ళు కాదు తల చుట్టూ కళ్ళు పెట్టుకుని పద్యం తప్పే అన్నాడు ఇక్కడ. వెంటనే శివుడు ఏం చేశాడంటే కవితాభిమానం వహించి మాట్లాడుతున్నావు కనుక కుష్ఠవ్యాధికి వస్తుంది నీకు పో అని చెప్పించాడు. ఈ కథ చాలామందికి ప్రసిద్ధి. ఆయన మరి ఎందుకు ప్రస్తావన చేశాడంటే ప్రసిద్ధి అవ్వడం వల్ల ప్రమాదం ఒకటి ఏర్పడింది, అందుకు ప్రస్తావన చేయడం జరిగింది. అరే ఇతరు శాస్త్రబద్ధంగా మాట్లాడాడు కదా, ఆ శివుడికి అంత కోపం ఏంటండి కుష్ఠవ్యాధి వచ్చి అని చెప్పించేయడమేనా? ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కవిత్వాలు అలంకారాలు పాండిత్యాలు ఎంతవరకంటే సత్య సాక్షాత్కారం అయ్యేవరకే. ఈ దూర్జటే అంటాడు ఏ లీలన్ను తియింప నేర్తు ఉపమోత్ప్రేక్షా ధ్వని వ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీరూపమున్ చాలు కవిత్వముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఇక్కడ. కవిత్వాలు పాండిత్యాలు నువ్విస్తే వస్తాయి, అది పట్టుకుని నిన్ను వర్ణించాడు, నీతో చార్వాకమాడ్డం ఏమిటయ్యా ఇది ఇక్కడ. ఈ నత్కీరుని బాగు చేయదలుచుకున్నాడు. నత్కీరుడు గొప్ప శివభక్తుడు, మహాత్ముడే. అహంకారం ఒకటి తీసేస్తే గొప్పవాడే, కానీ అహంకారం తీసేయాలి. భగవంతుడు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే అహంకారాన్ని తీసేయడమే. ఎందుకంటే అహంకారం తీసేసాడంటేనే అనుగ్రహం లభిస్తుంది. మనంతట మనం తీసుకోలేం కనుక ఆయన తీస్తాడు. అందుకే అహము తొలగించుదవు అరుణాచల, అదే సబ్జెక్టు మొత్తం. పరమేశ్వరుడు అందుకొచ్చాడు. ఎప్పుడైతే కుష్ఠవ్యాధి వస్తుందని చెప్పించాడో అప్పుడు వచ్చింది బుద్ధి. అందుకు వెంటనే పాదాల మీద పడి ఏమిటయ్యా నేను అజ్ఞానం వహించాను, ఈ కవితాభిమానము వహించి తినేటికి. ఈ కవిత అనే పొసెసివ్నెస్, దానితో ఎంత అహంకారానికి లోనయ్యాను నేను. పైగా దేవదేవుడైన పరమేశ్వరుడు ఎదురుగా కనబడుతూ ఉంటే సర్వసత్యాలకి వాక్యాలకి గమ్యమైన భగవంతుడు కనబడ్డాక ఇంకెవి పట్టుకు వేలాడతారండి ఎవరైనా? ఎంత అహంకారం! నువ్విస్తే వస్తుందయ్యా అక్షరం, అది పట్టుకుని నీతో చార్వాకమడ్డమా? కనబడ్డం అంటే ఎన్ని జన్మల తపస్సు చేస్తే వస్తావు. అలాంటిది కనిపించిన అద్భుతాన్ని గుర్తించలేకపోయానే. అందుకు గుర్తించలేకపోవడం గనకనే ఆ గుర్తించలేని వ్యక్తిత్వం ఎలాంటిది అంటే కుష్ఠవ్యాధిగ్రస్తమైన దేహం లాంటిదే అంతే. కనుక నువ్వు
కుష్ఠవ్యాధిగ్రస్తుడు అవుతాను శపించాడు. పరిహారం ఏంటని అడిగాడు. పరిహారం ఏమున్నది? కైలాసానికి వెళ్ళి నా దర్శనం చెయ్యి, అప్పుడు నీకు ఆ రోగం రాదు అని చెప్పాడు. వెంటనే ఇప్పుడు కైలాసానికి బయలుదేరాలి. ఉండదేమో పాండ్య దేశం. ఇదేదో కేవలం కళ అని తీసేయడానికి లేదు, సభలో జరిగింది అని అంతర్ధానం కూడా అయిపోయాడు. మరి ఇంకా తెలిసిపోయింది ఇక్కడ. కాబట్టి ఎలాగైనా కైలాసానికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? రోగం వస్తే చూసుకుందామని కాదు, ముందే బయలుదేరాలి. లేకపోతే తాను నడవద్దు. బయలుదేరాడు. బయలుదేరుతుంటే క్రమక్రమంగా రోగం పెరుగుతుంది. అలా పాండ్యదేశం నుంచి వస్తూ వస్తూ ఒక అడవిలో వెళ్ళాడు. అడవిలో కూర్చున్నాడు. అది కూడా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ ఒక చిన్న వాగు ప్రవహిస్తోంది. ఆ వాగులో పడినటువంటి ఎండుటాకులు చేపలైపోతున్నాయి. నేల మీద పడ్డ ఎండుటాకులు పక్షులు ఎగిరిపోతున్నాయి. అలాంటి వింత వృక్షాలు కొన్ని ఉంటూ ఉంటాయట కొన్ని రకాల అరణ్యాల్లో. ఇతడు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఇదేమిట్రా, ఈ బయటపడ్డ ఆకులు అలా వెళ్ళడం ఏంటి, ఇది ఇలా వెళ్ళడం ఏంటి? ఏదో మహిమ కలిగినటువంటి ఒక అరణ్యం అనుకున్నాడు. ఇలా అనుకుంటున్నాడో లేదో ఆయన ఒకడు చేత్తో పట్టుకున్నట్ట. ఎంత ఉన్నాడంటే ఇన్ని చేత్తో పట్టుకోగలడు అంతున్నాడు. అంత పెద్దవాడు పట్టుకున్నాడు. అది ఎవడంటే బ్రహ్మరాక్షసుడు. ఆయన తిన్నగా ఈయన్ని తీసుకెళ్ళి గుహలో పడేసి దాని రాయిని మళ్ళీ అడ్డం పెట్టాడు. ఆ గుహలో వీళ్ళంటి వాళ్ళు 99 మంది ఉన్నారు. ఈయన చేరగానే హోరుమని ఏడ్చేట వాళ్ళందరూ. ఇదేమిటి, నన్ను చూసి ఏడుస్తున్నారు, బ్రహ్మరాక్షుని చూసి ఏడవాలి, ఎందుకు ఏడుస్తున్నారంటే ఎంతకాలం బిక్కుమంటున్నాం. వాడు ఇప్పటికి ఒక్కొక్కరిని తెచ్చిందులో పెట్టేశాడు. వాడికి 100 మంది అయితే కానీ నోటికి ఆనదుట. అందుకు ఇంతవరకు ఒక్కొక్కరిని పెట్టాడు. 100వ వాడు రాకూడదు అనుకుని నువ్వు వచ్చేసావు. ఇప్పుడు వెళ్ళాడు స్నానం చేసి మడికొట్టుకొచ్చి తినడానికి. తర్వాత పరిశీలన చేస్తాడు, లాగించేస్తాడు అని వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. వెంటనే అన్నాడు, ఏం భయపడకండి, మా స్వామి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని వెంటనే మఠం వేసి కూర్చుని సుబ్రహ్మణ్య స్మరణ చేశాడు. సుబ్రహ్మణ్య షడక్షరిని సాధన చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఆ తారకాసుర సంహారకుడు, దారుణ శక్తిధరుడు ఆయన సుబ్రహ్మణ్యుని ఒక్కసారి స్మరించి కీర్తించగానే స్వామి అప్పటికప్పటికక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆ అసురుని సంహరించి ఆ అడ్డు తొలగించి 100 విడిపించాడు. అప్పుడు అందరూ ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఎంతమందిని బ్రతికించాడు. అందరూ వెళ్ళిపోయారు. ఈయన మాత్రం వెళ్ళలేదు. సుబ్రహ్మణ్యుడి దగ్గర అలాగే నిలబడ్డాడు. ఏనాయనా ఏంటి విషయం అన్నాడు. మీ నాన్న చెప్పించాడయ్యా నన్ను కైలాసానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఆరోగ్యం అప్పుడప్పుడే సన్నగిల్లుతుంది. ఎక్కడి కైలాసం, ఎలా వెళ్ళగలను చెప్పు, నేను ఏం చేయమంటావు? అవునా, సరే అందులో మునుగు అని చెప్పాడు. ఆ మునిగి కళ్ళు తెరిచేటప్పటికల్లా శ్రీకాళహస్తిలో ఉన్నాడండి ఆయన అక్కడ. అప్పుడు సుబ్రహ్మణ్యుడు అక్కడ కనబడి, ఇక్కడ పర్వతాన్ని చూడు, కైలాసాన్ని దర్శించినట్లే అన్నాడు. ఎప్పుడైతే అక్కడ దక్షిణ కైలాసాన్ని చూశాడో వెంటనే కుష్ఠవ్యాధి మొలక దశలోనే పోయింది. ధన్యుడై చక్కని శరీరంతో నత్కీరుడు కాళహస్తీశ్వరుడిపై అత్యద్భుతమైన శతకాన్ని ద్రవిడ భాషలో రచించాడు. చాలా గొప్ప గొప్ప భావాలు ఉంటాయి. అవి ఇప్పటికీ కూడా పారాయణ యోగ్యం. తమిళ భాషలో శివభక్తులు అది పారాయణ చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడు కూడా. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ద్రవిడ భాషలకు బాగా తెలుసు. కానీ రమ్యమైనటువంటి నత్కీరుడి శతకం చాలా గొప్పగా రచించాడు ఆయన. అంటే ఇది చెప్పడం ఏంటంటే ఇక్కడున్నది సామాన్యమైంది కాదు, కైలాసమే. అటువంటి భావనతో ఉంటే మాత్రం అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి. శ్రద్ధతో వెళితే మాత్రం ప్రతిదాన్ని విశ్వసించి శాస్త్రం చెప్పిందని నమ్మితే చాలు, అక్కడ సాధన చేస్తే తదనుభూతి మనం పొందగలం. అందుకే ఇది సాక్షాత్తు కైలాసమే. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 6:39, సూర్యాస్తమయం 6:18. తిథి నవమి ఉదయం 6:41 వరకు, నక్షత్రం మూల రాత్రి 3:06 వరకు,
వర్జం రాత్రి 1:21 నుంచి 3:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:31 నుంచి 11:18 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:58 వరకు, అమృతకాలం రాత్రి 8:05 నుంచి 9:50 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30 నేటి విశేషాలు. గురువారం కాబట్టి దత్తాత్రేయుడిని పూజ చేసుకోవడం ద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడంతో పాటు వివేకాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. గతంలోని అనుభవము, వర్తమానంలోని అవసరము, భవిష్యత్తులో పని యొక్క పరిణామం, వీటన్నిటినీ కూడా ఆలోచించేటువంటి వివేకం కలుగుతుంది. మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఉత్తమమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి దత్తాత్రేయ ఆరాధన వల్ల మనకు గురుగ్రహము యొక్క గోచార దోషాలు, దశాదోషాలు కూడా తొలగిపోతాయి. శంకరుణ్ణి ఆరాధించినా కూడా ఒక కేజింపావు శనగలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టినట్లయితే గురుగ్రహ దోషాలు తొలగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. సాటివారికి సాయపడకుండా సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం హాస్యాస్పదం, మూర్ఖత్వం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రతి వ్యక్తి జీవితంలో చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించేటువంటి అమృతమూర్తి గురువు. ఈ గురువు ఏ రూపేణైనా సరే లభ్యపడవచ్చు. ఆధ్యాత్మిక గురువు, బోధ గురువు అని. ఈ బోధ అమృత తత్వంలో దాగిన పరమార్థ లక్షణాన్ని అవగాహన చేసుకొని మనిషి జ్ఞానవంతుడై సత్సాంగత్యంతో జీవన పరమార్థాన్ని తెలుసుకొని తన జీవన గమనాన్ని నిర్దేశింపచేసుకుంటాడు. అందుకనే దక్షిణామూర్తి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ పరమేశ్వరి యొక్క లీలామృత తత్వం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మనకు కలిగిస్తుంది. ఆయన అందరినీ ఆశీర్వదిస్తూ జ్ఞానముద్ర వేశాడు. ఈ జ్ఞానముద్ర యొక్క ముఖ్యతత్వాన్ని అర్థం చేసుకుంటూనే ఋషులు మౌనాన్ని వహించి దానిలో దాగిన పరమార్థాన్ని గ్రహించారు. అన్నిటికన్నా గొప్ప విషయం మౌనం అని. వారానికి ఒక్కసారైనా సరే మౌనాన్ని పాటించడం చేస్తారో వారి జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా కొనసాగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఇది గురు పరంపరా తత్వరీత్యా సంభవించినటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావమే. సర్వ లోకాలకు గురువు ఆదిమూర్తి ఆ యొక్క దక్షిణామూర్తి స్వామివారే. ఆయన మౌనంతో ఉండి జ్ఞానముద్రను ప్రసాదించారు. అలాగే మన జీవన గమనంలో కూడాను కోపాన్ని ఎవరైతే అధిగమించి చక్కటి ఓర్పు వహించి జీవిత గమనాన్ని సాగిస్తారో వారి జీవితం సుసంపన్నతతో ఆదర్శవంతంగా కొనసాగుతుంది. అదే మన భారతీయ సంస్కృతిలో దాగిన పరమార్థం. అహింసా పరమో ధర్మ అనే సూత్ర ప్రాతిపదికకి నాందీ వాక్యం కూడా దీని నుంచే లభ్యపడ్డది. అందుచేతనే మనం అందరినీ సమానంగా చూసేటువంటి భారతీయులం. సర్వమానవాళి యొక్క సుసంపన్నత అనేటువంటిది గోచరిస్తుంది. ఇది గురువు ఆజ్ఞ. గురువే సర్వలోకానాం అన్న చందంగా ఆ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నది శాస్త్రం. గురువు మించినటువంటి గొప్ప ఈ భారతదేశంలో మరొకటి లేదు. అందుచేతనే గురువు చెప్పినటువంటి మాటలు, సూక్తులు ఆచరణీయ యోగ్యాలుగా సనాతన సంప్రదాయ రీత్యా సత్ప్రవర్తన నియమావళి కలిగి మనం
శాంతి సౌభాగ్యాలతో జీవించాలి అని చెప్పేసి మన శాస్త్ర పరిజ్ఞానం తెలియజేస్తుంది. గురువు యొక్క ఆశీస్సులు ఏ వ్యక్తిపై ప్రసరింపబడతాయో ఆ వ్యక్తి జీవన గమ్యం సన్మార్గవంతమై జ్ఞానప్రాప్తమై సుసంపన్నతతో వెలుగుతుంది సుమా. ఈరోజు శంకరాచార్యుల వారిని, అలాగే దత్తాత్రేయుల వారిని, అలాగే రాఘవేంద్ర స్వామి వారిని, గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి వ్యాస భగవాన్ని కూడాను మనం ధ్యానం చేసి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఇది నేను, అది నువ్వు అనేసరికి నేను బాగుండాలి, నువ్వేమైపోయినా పర్వాలేదు, నువ్వు సర్దుకోవాలి, నేను సర్దుకోక్కర్లేదు, నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి, నేను చదువుకున్నవాడిని, నువ్వు చదువుకోనివాడివి, నేను తెలిసిన్నవాడిని, నువ్వు తెలియనివాడివి, నేను పెద్దవాడిని ముందు తినాలి, నువ్వు చిన్నవాడివి వెనక తినాలి. ఒక్క నేను నువ్వయిందనుకోండి, మధ్యలోకి ఎంత మాయైనా చేరుతుంది. ఎంత అహంకారమో, ఎంత మమకారమో, ఎంత పోలికో, ఎంత స్వార్థమో ఇన్నీ చేరిపోతాయి. వేదాంతంలో ఒక కథ చెప్తారు. నేను నువ్వైతే ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే, వెనకటికి ఒక ఆయన ఒక నది ఒడ్డున ఇల్లు కట్టుకుని అందులో ఉన్నాడు. ఆయన భార్య, 2 బిడ్డలు. అకస్మాత్తుగా రాత్రి నదికి వరదొచ్చింది. వరదొచ్చి ఇల్లు కొట్టుకుపోతుంది. చూశాడు, నలుగురు ఏదో చెట్టు పట్టుకున్నారు. ఆ ఇల్లు కొట్టుకుపోతోంది. ముందు అయ్యో అయ్యో ఇల్లు పోతోంది, ఇల్లు పోతోంది అన్నారు నలుగురు. పోతే పోయింది కానీ నలుగురం బతికాం అంతే చాలన్నారు. వరద ఇంకా ఎక్కువైపోయింది, చెట్టు పడిపోయేటట్టుంది. ఆయన భార్యని ఒకవైపు పట్టుకుని బిడ్డలిద్దరినీ ఓవైపు పట్టుకుని నదిలో తేలుతూ ఈస్తున్నాడు జాగ్రత్తగా. ఇక ఈదలేకపోయాడు. ముందు చిన్న కొడుకును వదిలేశాడు. పెద్ద కొడుకు అంటూ ఉంటే అక్కడికి వస్తాడు. ఇంకా ఎలాగో ఇంతమందితో ఈదలేను, ఒకరిని వదిలేశాడు. అక్కడ మళ్ళీ నేను నువ్వు. ఆ తర్వాత భార్యని పెద్ద కొడుకుని పట్టుకుని ఈదలేకపోయాడు. భార్య ఉంటే మళ్ళీ కొడుకులు పుడతారు. కొడుకును వదిలేశాడు, పెద్ద కొడుకుని. వాడు నదిలో వెళ్ళిపోయాడు ప్రవాహంలో. ఇంకా కొంత దూరం వెళ్ళాడు. ఇక భార్యని పట్టుకుని ఈదలేననుకున్నాడు. ఇంకొక భార్య దొరుకుతుంది ఈవిడ వెళ్ళిపోతే. భార్యని వదిలిపెట్టాడు. తను మాత్రం ఆఖరి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. కారణం, అక్కడ ఉన్న నేను మీద ఉన్న భ్రాంతి ముందు ఆ మిగిలిన నేనులలోని నేనులు నువ్వులయ్యాయి. ఆ నువ్వు నిలబడదు నేను ముందు. ఆ నేనుకి నువ్వుకి వచ్చే సంఘర్షణలోనే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త స్వార్థము నిలబడుతుంది. యోగి అన్న మాటకు అర్థం ఏంటంటే, నేనుకి యథార్థమైన అర్థము తెలిసిపోయిన నాడు నేను నువ్వు ఉండదు, ఉన్నదొక్కటే ఉంటుంది. ఈ నేనే ఆ నేను. ఈ నేను ఆకలిస్తే ఏ బాధపడుతుందో ఆ నేను ఆకలిస్తే అదే బాధపడుతుంది. కాబట్టి అది బాధపడుతుండగా ఇది తృప్తి పడదు. కాబట్టి తింటే నేనంతా తినాలి, అందుకని అందరూ తినాలని కోరుకుంటాడు. ఈ నేను నువ్వు అనేటటువంటి 2 మాటలలోనే అసలు తెలుసుకోవడం అనేటటువంటి సమస్త ప్రజ్ఞ నిలబడిపోయింది. ఈ నేను యొక్క యథార్థ స్వరూపం తెలిసిందనుకోండి, అంతే మారిపోతుంది. నేను మీతో ఒక్క మాట చెప్తాను, కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. నేను అన్నప్పుడు సాధారణంగా ఎవరమైనా దేన్ని చూపిస్తామంటే దీన్ని చూపిస్తాం, శరీరాన్ని చూపించి ఇది నేనంటాం. ఇది నేనన్నప్పుడు ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏముంటుందంటే ఇది ఉండాలి అని ఉంటుంది. అస్థి అంటే ఇది ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండాలంటే సత్యం ఏమిటి? ఇది ఉండదు. మరి ఏది ఉంటుంది? దీన్ని తొడుక్కున్నది ఉంటుంది. దీన్ని తొడుక్కున్నదేది ఆత్మ. అది నేను అన్నాడు అనుకోండి, ఇంకేమి లేదు అసలు. ఇంకా అతనికి ఏ భయం లేదు, అయిపోయిందంటే అతని జీవితం గట్టెక్కిపోయినట్టే, పండిపోయాడు. అదొక్కటే మార్గం. సమస్త వేదాంతము, సమస్త బోధ, సమస్త వాంగ్మయము దేనికి అంటే అసలు నేను వైపుకి తిరగడానికి. అంతే, యథార్థం అంతే. ఏది తప్పు నేను ఆ నేనుని పట్టుకుంటే భయం. ఎందుకంటే ఏది వెళ్ళిపోతుందో, ఏది ఉండదో, ఏది శాశ్వతము కాదో, ఏది అసత్యమో, ఏది అనిత్యమో
ఆ వస్తువుని పట్టుకుని అది ఉండాలి 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 అని ఎంత భ్రాంతి పెట్టుకోండి, అది ఉండేది కాదు. అది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళిపోయి తీరవలసినటువంటి దాన్ని ఉంటుంది ఉంటుంది అని పెట్టుకున్నది భ్రమ అవుతుంది, భయానకమవుతుంది తప్ప ఎప్పుడూ వెళ్ళనిది, ఎప్పుడూ ఉండేది ఏది తొడుక్కుందో అది నేను అన్నాడు అనుకోండి, అది వెళ్ళే అవకాశం లేదు. అది నేను అన్నప్పుడు ఇంకా భయపడ్డానికి ఏముంది? ఇక భయపడ్డావు. ఎందుకంటే ఒక సత్యమునందు బాగా రుజువు చేసుకుని ఉన్నాడు. కొన్ని కోటాను కోట్ల జీవుల్ని చూశాను, వెళ్ళిపోతాయి శరీరాలు, నేను ఉంటుంది. ఆ నేను అహంస్ఫురణ, అదే మహర్షి యొక్క మరణ వేదన. ఆయనకి చిన్నతనంలో కలిగినటువంటి మరణానుభూతి అదే. అక్కడే ఆయన సత్యం మీద ఉంచుకున్నారు. ఇది పడిపోతుంది, ఆ నేను ఉండిపోతుంది. ఆ నేను అనుకున్న నాడు ఈ నేను పడిపోయినా, నేను అనేటటువంటి అసత్యంతో కూడుకున్న నేను పడిపోయినా అతను అంగీకరించి ఉన్నాడు అది పడిపోతుందని. అది పడిపోతుంది అని అనుకున్నప్పుడు ఇంకా దాంతో పెద్ద అనుబంధం, దాని గురించిన ఏడుపు ఎక్కడుంటుంది? ఉండదు. ఇది నేనన్న భావన పెట్టుకున్నది ఎంత ఎక్కువ అవుతుంటే అంత తృష్ణ దీన్ని నిలబెట్టుకోవాలని పెరుగుతుంది. కానీ సత్యం అది జారి తీరాలి. అది ఏ కారణం చేత చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు దాన్ని నిలబెట్టడం. ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త, ఆయన దీన్ని సృజించాడు పంచభూతములతో. పంచభూతములతో దీన్ని సృజించిన తర్వాత ఆయన గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైతే ఇది పడిపోకుండా దీన్ని ఉంచు అని అడిగారు చాలామంది. అది సాధ్యం కాదు అని చెప్పాడు. అది కుదరదు. ఎందుకు కుదరదు అని అడిగారు. అది సృష్టి ధర్మము, దాన్ని దాటడం నా వల్ల కాదన్నాడు. అదంతే. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. పుట్టినది పడిపోతుంది, పడిపోయినది పుడుతుంది. ఇది పడిపోతుంది, లోపల ఉన్న ఆత్మ వేరొక దాన్ని తొడుక్కుంటుంది మళ్ళీ సుఖదుఖములను అనుభవించడానికి. అలా ఆత్మ మార్చుకుంటోంది. అది నేను. ఈ నేను కాదు, దాని మీద ఉంచుకోగలిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ సత్యమునందు నిలబడిపోయినటువంటి వాడికి ఇది వెళ్ళిపోతున్నప్పుడు కూడా, ఇది వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నప్పుడు కూడా గాబరా ఏం ఉండదు, కంగారేం ఉండదు. భగవాను ఒక మాట చెప్తుండేవారు, అది ఎంత వేదాంతంతో మాట్లాడేవారు ఆయన, ఎంత గంభీరంగా మాట్లాడేవారు. ఆయనకి సర్కోమా వచ్చింది, ఎడం చేతి మీద పుండు పుట్టింది. పుండు పుట్టి మీతో చెప్పాను, అలా నెత్తురు కారిపోతూనే ఉండేది. ఎంత పోటో, దాని మీద వెన్నుపూసల మధ్య ఉండేటటువంటి నరం తెగిపోయింది. ఎంత పోటు. ఇంత పోటుకి ఆయన సాక్షి. ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా అది అంత బాధ పెడుతోంది కదా, ఇదిగో ఈ ఫలానా మందులు మీరు వేసుకుంటే, ఈ మందుల పట్టీలో ఉన్న మందులు తెప్పించుకుని వేస్తే నొప్పి తగ్గుతుంది కదా అంటే, ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా? ఇదే ఒక కట్టె, ఎప్పుడు లోకంలో బోలెడన్ని కట్టెలు ఉంటాయి, ఏ కట్టె అయినా కాలిపోవలసిందే. మీరు కాల్చండి కాల్చకపోండి, అది మట్టి అయిపోతుంది. ఇదొక కట్టె, ఇది కాలిపోతుంది ఒకప్పుడు. ఈ కట్టెకు మళ్ళీ ఓ పుండు, ఆ పుండుకి మళ్ళీనేమో ఈ కట్టెకు వచ్చిన చుట్టం, దాన్నంత గౌరవం అంత ముద్ద, అలా చేసే కదూ దాన్ని అంత పెంచుతున్నారు అన్నారు ఆయన. ఎంత సాక్షిభావనో చూడండి. అసలు ఆయనకి శరీరముతోడి సంగము లేకుండా అంత సాక్షిత్వం ఏర్పడడానికి కారణం ఒక్కటే, అసత్య వస్తువు. అసత్య వస్తువు అనేటటువంటిది ఒకటి తెలిస్తే లోకంలో దాని మీద మీకు విపరీతమైన వ్యామోహం ఉండదు. అందుకే మీరు చూడండి, ఎక్కడెక్కడి అసత్య వస్తువులు ఉంటాయో అక్కడక్కడవి కాసేపు సంతోషంగా ఉంటాయి, ఆ తర్వాత ఎంత తొందరగా వాటిని వదిలిపెడదామా అని ఉంటుంది. రైలు ఎక్కాలనుకోండి, ఆ రైలు వెళ్ళిపోతుందేమో అని రిక్షా ఎక్కుతాడు, గబగబా రైలు ఎక్కుతాడు, మంచి సీటు దొరకాలి, కూర్చుంటాడు. కూర్చున్న గంటకి ఇంకా రేపు పొద్దుటికి చేరతా ఉంటాడు. రైలు దిగిపోయేటప్పుడు అమ్మయ్యా అయిపోయింది ప్రయాణం వచ్చేసామంటాడు. ఏది అసత్యమో, అసత్యం అంటే తనకి జీవితాంతం దానితో సంబంధం లేదో, తాను దిగిపోతాడో దాంతో అంత వ్యామోహం పెట్టుకోడు. ఇది అద్దె కొంప, ఇందులో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం, ఇందులో ఏం మనం శాశ్వతంగా ఉండిపోం అన్నారనుకోండి, ఇది వెళ్ళిపోతున్నా భ్రాంతి ఉండదు, ఇది వెళ్ళిపోతున్నా బాధ ఉండదు. మరి నేను, ఆయన మార్గం చెప్పారు లోకానికి.
నేనన్న మాట ఎక్కడి నుంచి పుడుతోందో అక్కడికి వెనక్కి వెళ్ళమన్నారు ఆయన. నేను ముందుకొస్తుంది, నేను తన్నుకొస్తుంది, మన ప్రయత్నం అక్కర్లేదు. అక్కర్లేకుండానే అది ఎప్పుడు తన్ని పైకి వస్తుంది. మీరు చూడండి, దాని ప్రయత్నం అక్కర్లేదు. నేను అంటాను, నేను వచ్చేస్తుంది. కానీ నేను ఎక్కడ పుడుతోంది అసలు? అక్కడికి వెళ్ళమన్నారు, విచారణ అంటారు. ప్రశాంతంగా కూర్చుని ఆ వెనక్కి వెళ్ళి అది ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గమ్మత్తు జరుగుతుంది. వెనక్కి వెళ్ళడానికి నువ్వు ఏ సాధనాన్ని పట్టుకుని వెళ్ళావో ఆ సాధనం అక్కడికి వెళ్ళిన తరువాత దానిలో కరిగిపోతుంది. కరిగిపోగానే అసలు నేను నువ్వుగా నిలబడిపోయినప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. అందుకే తరచు వేదాంతంలో వాడే ఉపమానం, సముద్రపు లోతు కనుగొనాలని ప్రయాణం చేసినటువంటి ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడానికి ప్రయాణం చేయడంలో కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది. మొదట నేనెక్కడ పుడుతోందో కనుక్కోవడానికి సాధనంగా దీన్ని తీసుకుంటాడు మనసుని. నిజానికి ఆ మనసు సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సుకి ఆధారమేది? ఊపిరి. ఆ ఊపిరి నియంత్రింపబడుతుంది. అందుకే ప్రాణాయామం చేస్తారు పూజ చేసేటప్పుడు. నియంత్రింపబడి యోగంలో మీరు ఎంత తపశ్శక్తిలోకి వెడుతుంటే ఊపిరి అంత మందగించిపోతుంది. మందగించిపోయి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ నేను పుట్టేటటువంటి స్థానం దగ్గరికి వెళ్ళగానే ఆ మనసు అందులో లయం అయిపోతుంది. లయం అయిపోయినప్పుడు ఒక్క ఆత్మయే మిగులుతుంది. ఆ ఆత్మగా తానుంటాడు. ఆత్మగా తానున్నప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది. దుఃఖమంతా ఎప్పుడు పుడుతుందంటే మనసు లేస్తే. సుఖము దుఃఖము ఈ రెండు భావనలు ఎప్పుడు ఉంటాయంటే మనస్సు నిద్ర లేచి ఉంటే. మనసు నిద్ర లేచి లేదనుకోండి, అది ఆత్మలో కరిగిపోయి ఉందనుకోండి, ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మలో లయమై ఉందనుకోండి, అది పైకి రాకపోతే ఇక ఆనందమన్నది తప్ప ఇంకొకటి లేనే లేదు. ఇది ప్రతి వాళ్ళకి అనుభవంలో ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జనార్దనాయ నమః. ఓ నందుడా, గుణాలు, శోభ, సంపద, కీర్తి మొదలైన వాటిలో నీ పుత్రుడు విష్ణువుతో సమానుడయ్యా. సాక్షాత్ విష్ణువే. జరుగుడికి తెలుసు అంతా. తెలిసింది చెప్పకూడదు కదా, రహస్యం కదా, దేవరహస్యం అంటారు. కొన్ని రహస్యాలు దేవరహస్యము బయట పెట్టకూడదు, అది అపరాధం అవుతుంది. అందుకని చెప్పకూడదు. అందుకని విష్ణువుతో సమానం అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. నందుడికి కూడా కొంచెం మాయగప్పాడు. మొదట్లో నందుణ్ణి పరమాత్ముడే అని చెప్పుకొని వచ్చేసి జాగ్రత్తపడి విష్ణువుతో సమానుడయ్యా. అందుకని ఎంతో మంచి గుణాలు ఉన్నాయి. ఈ గుణాలంతా పరమాత్ముడికే ఉండేది, ఇంకెవరికీ లేదు. ఈ పరమాత్ముడికే గుణాలు, శోభ, సంపద, కీర్తి ఇవి పరమాత్ముడి యొక్క గుణాలు. మంచి గుణాలు. శోభ, అసలు మాట్లాడాలా అనిపిస్తుంది. ఈ కృష్ణుడితో ఎత్తుకోవాలా అనిపిస్తుంది, దగ్గరికి రావాలా అనిపిస్తుంది, ముట్టుకోవాలా అనిపిస్తుంది. అటువంటి మహత్తు కలిగినటువంటి వాడుగా నీ పుత్రుడు. విష్ణువుతో సమానుడు. విష్ణువే అని చెప్పకూడదు ఇక్కడ. విష్ణువే పుట్టాడంటే నందుడికి తలకాయ తిరిగిపోతుంది, భయపడతాడు. అందుకని భయపడుకోకుండా మెల్లగా వసుదేవుడు చేసినటువంటి యొక్క స్నేహాన్ని మర్చిపోకోకుండా చేస్తూ నీ పుత్రుడే అని చెప్పుకుంటూ, జాగ్రత్త నీ పుత్రుడు కాదు అని అంటూ మెల్లగా నీ పుత్రుడు విష్ణువుతో సమానుడు, నువ్వు ఇతడిని ఎంతో జాగ్రత్తగా కాపాడు, ప్రతి క్షణంలో నువ్వు గమనిస్తూ ఉండు. బాల్యావస్థ. ఇప్పుడు బాల్యావస్థలో మనము బాలకుల్ని చూసుకునేటువంటి జవాబారి మనకున్నది.
తల్లిదండ్రులకు ఉంటుంది. ఎట్లా పడితే అట్లా పిల్లల్ని పడబెట్టకూడదు, ఎవరికి చెప్తే వాళ్ళకి అది ఇవ్వకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం పడేయకూడదు. ఇది జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి, కాపాడాలి. కొంచెం బుద్ధి వచ్చేంతవరకు, నడక వచ్చేంతవరకు జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. ఎంతో జాగ్రత్తగా కాపాడు. ఎందుకంటే బాలలీలలు అపారమైనటువంటివి. ఆయన ఒకరోజుకి కనపడడు. అందుకని గర్గముని ఈ విధంగా నందుడికి ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. బాగా ఉపదేశం చేశాడు, పేర్లు పెట్టాడు, పరమాత్ముడి సంగతి చెప్పాడు. మొదటి కొడుకుది బలరాముడి సంగతి చెప్పాడు, బలాన్ని గురించి చెప్పుకొచ్చాడు, ఆకర్షణ గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ స్వామి యొక్క లీలను గురించి చెప్పుకొచ్చారు. ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాడు. ఎప్పుడో దుష్టుల యొక్క బాధ, దొంగల యొక్క బాధ ఉండింది, తొలగించాడు అటువంటి వాడు అని చెప్పాడు. ఒక ఇండైరెక్ట్గా హింట్ అన్నీ ఇచ్చేశాడు. దొంగతో సమానుడు కదా కంసుడు, అది చెప్పలేదు కానీ అది చెప్పే విధానంతో మెల్లగా చెప్పుకొని వచ్చాడు. నందుడు ఎంతో ఆనందించాడు. ఎవరితో నామకరణం చేయించాలో వాళ్ళతో గర్గుడితో నామకరణం చేయించాను అని జయించుకున్నాడు. మనసులో సంతోషపడ్డాడు. తన కోరికలన్నీ తీరాయని భావించాడు. నేనేమేమి అనుకున్నానో ఆ కోరికలన్నీ తీరాయి నాకు. పిల్లలకు పేర్లు పెట్టిన కొద్ది రోజులకే బలరామకృష్ణులు మోకాళ్లతోనూ చేతులతోనూ ప్రాకుతూ తిరిగారు. ఇక బోర్లపడ్డాడు, అదొక పండగ. మోకాళ్లతో దూకాడు, అదొక పండగ. చేతులతో దూకాడు, అదొక పండగ. ఇంక పండగో పండగ. ఎప్పుడు చూసినా ఆనందమే. దుఃఖం అనేది ఎక్కడా కనపడటం లేదు. పోట్లాట్లు లేవు. ఎందుకంటే పోట్లాట్లు సరిచేసేవాడు బలుడు పుట్టాడు కదా, బలరాముడు. పోట్లాట్లు లేవు ఎక్కడ. ఈర్ష్య లేదు, దొంగతనాలు లేవు, అబద్ధాలు లేవు, రోగాలు లేవు. సంతోషంగా ఉన్నారు అందరూ. ఎక్కడ చూసినా కూడా సమృద్ధి, ఆ పంట సమృద్ధి, నీళ్లు సమృద్ధి, ఆనందంగా ఉన్నారండి. ఆనందంగా సంతానాలతో శోభాయమానంగా శోభిల్లుతున్నారు. అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నారు, కళగా ఉన్నారు, యశస్సుగా ఉన్నారు, శోభగా ఉన్నారు, కీర్తిగా ఉన్నారు. ఒక్కొక్కరు పరమాత్ముడు వాళ్ళ మధ్యలో ఉన్నారు కదా. ఆ గోవులు ఎంత భాగ్యమో, ఆ గోపిక గోసాయులు ఎంత భాగ్యపడ్డారో తెలియనే తెలియదు. ఎక్కడ ఏమీ కూడా ఏ విధమైనటువంటి శంక లేదు, ఎక్కడ ఏ దుఃఖము లేదు, ఏ ఏడుపే లేదండి. పిల్లలు ఏడుపు కనపడటం లేదు అక్కడ. ఎవరు అన్నీ సంతోషంగా ఉన్నారు. అసలు పిల్లలు ఏడుపే మర్చిపోయారేమో, జనానికి రోగాలే మర్చిపోయారు. ఆ నొప్పి ఈ నొప్పి అనేది లేదు, ఇంతవరకు ఉండింది. స్వామి వచ్చి పడ్డాడో, ఇక్కడ స్వామి వచ్చి పుట్టాడో అందరికీ ఆ నొప్పులన్నీ పోయాయి. అందరూ హాయిగా తిరుగుతున్నారు. ఎంత మంచి కాలం అది. ఏ కాలంలో అకాలంలో కూడా పండ్లు పండుతున్నాయండి. అకాలంలో మనకు ఏ పండు కావాలో చెప్పండి, ఆ పండు అంతా పండుతుంది అక్కడ. అకాలంలో పంట వస్తుందండి. ఎండాకాలంలో చలి వస్తుందండి, చలికాలంలో వెచ్చగా ఉంటుందండి. ఏం చేశారు అక్కడ? మాత్రం ఏదో ఎయిర్ కండిషన్ లాగా పెట్టేశాడు. చల్లగైతే వేడి, వేడిగా అయితే చల్లగా అన్నట్టుగా చేశాడు. ఆ మట్టిని ఒక్కపారి మనం ముట్టుకుంటే చాలు అంటారు. కృష్ణుడు తిరిగిన స్థలం కదా అండి. మా అమ్మ ఎన్నో కీర్తనలు రాసింది. పరమాత్ముడికి అనిపించింది ఈ రూపంతో నేను ఉండాలా అని. పరమాత్ముడు ఎక్కడ, ఈ బురద ఎక్కడ? గోపాలకుల యొక్క వాకిండ్ల ముందర బురదలో ఆ బురదనంతా శరీరానికి వేసుకుంటూ అటు ఇటు ఆ బురదలో అటు ఇటు బొర్లుతూ వాకాడు అంటారు. ఆహా, ఆ బురద ఎంత అదృష్టం చేసుకుంది. అందుకని ఇప్పటికి కూడా ఆ మట్టి ఎన్ని యుగాలైనా కూడా ఆ మట్టి పరమాత్ముడు తిరగాడినటువంటి మట్టి కదా. అటువంటి మట్టి, రాముడు తిరిగాడినటువంటి అయోధ్య మట్టి ఎటువంటిది చెప్పండి మరి. అక్కడక్కడ కింద పడుతూ, కావలసిగా ఒక్కొక్క వాకిళ్ళ దగ్గర కింద పడుతూ, ప్రతి వాకిళ్ళ దగ్గర ఆగి ఇద్దరు కూడా దాంట్లోనే పరిగెత్తి, దాంట్లోనే రేస్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరికి ఒకరికొకరు పరిగెత్తేది.
4 కాళ్లతో, 4 కాళ్ళంటే చేతులతో పాకుతున్నారు, కాళ్లతో పాకుతున్నారు. అంటే మనం అనుకుంటాం కదా, ఒక సామెత చెప్పుకుంటాం, నిదానంగా పుట్టినప్పుడు 2 కాళ్ళు, మధ్యాహ్నం 4 కాళ్ళు, సాయంత్రం 3 కాళ్ళు అని. ఎంత విచిత్రం! ఏ ప్రాణి అది అంటే మనిషి. పుట్టినప్పుడు 2 కాళ్ళతో పుడతాడు, కొంచెం ప్రారంభమైన తర్వాత 4 కాళ్ళతో నడుస్తాడు, చేతులు మోకాళ్ళు 4. సాయంత్రం అయ్యే లోపలంటే వృద్ధాప్యం వచ్చే లోపల 3 కాళ్ళు, కట్టె వస్తుంది చేతికి. ఇట్లా అటు అటు అక్కడ అందరి ఇండ్ల ముందర పడుతున్నాడు, కావలసిగా పడుతున్నాడు. వాళ్ళు వచ్చి లేపటం, దిట్టు తీయటం, ఆ బురదను మళ్ళీ స్నానం చేయించటం, మళ్ళీ తీసిపోయి యశోదమ్మకి ఇవ్వటం, మళ్ళీ బయటికి రావటం, ఇద్దరు కూడా మళ్ళీ బురదలో పడటం. ప్రతి ఇంటి బురదల దగ్గర పడ్డారండి వీళ్ళు. వాళ్ళ ఇంటి వాళ్ళు ఎంత అదృష్టం! స్వామి ఏంటి వాళ్ళ ఇంటి బురద దగ్గర పడటం ఏమిటి? అద్భుతం! పరమాత్ముడి యొక్క లీల అద్భుతం. సమృద్ధిగా కాలువలు ఉండేది, నీళ్లు స్వచ్ఛంగా వెళ్ళేటువంటివి. అటువంటి వాన వస్తే బురద మంచి వాసన వచ్చేది. అట్లా తమ యొక్క బాల లీలను చూపిస్తూ వచ్చారు. పురుషోత్తమాయ నమః.